ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటున్నాము కదా. ఈరోజు 21వ పద్యము తాత్పర్యము తెలుసుకుందాం. తల్లిదండ్రులు, భార్య, తనయుల ఆప్తులు, బావమరుదులన్నలు, మేనమామగారు, ఘనముగా బంధువులు కలిగినప్పటికైనా దాను దర్లగ వెంట దగలిరారు. యముని దూతలు ప్రాణమపహరించకపోవ మమతతో బోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుక నాయుష్యమియ్యలేరు. చుట్టముల మీది భ్రమతీసి చూరబెట్టి సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ తాత్పర్యము. ఓ నరసింహస్వామి, తల్లి, తండ్రి, భార్య, పుత్రులు మొదలగు ఆప్తులు, బావమరుదులు, అన్నలు, మేనమామలు మొదలగు చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడు ఒక్కరు కూడా వెంటరారు. ప్రాణములను తీసుకొని పోవు యమదూతలతో పోరాడి తీసుకువెళ్లకుండా ఆపలేరు. ఈ బంధువులంతా దుఃఖించడమే కాని ఆయుస్సును ఇంచుకైనా కూడా ఇవ్వలేరు. బంధుప్రీతి విడచి ముక్తికారకుడగు నిన్ను ముక్తికారకుడవగు నిన్ను నమ్ముకొనుటయే మంచిది. విన్నాము కదా. 21వ పద్యము తాత్పర్యము. 22వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.